హాయ్ అండి, నేను మీ రాఘవరావుని. వైసీపీ ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి లోకేష్ రాజీనామా చేయాలి. లోకేష్ రాజీనామా చేయాల్సిందే. ఎందుకంటే ఉపాధ్యాయుల నేతల సస్పెన్షన్ అమానుషం అని అప్పిరెడ్డి మాట్లాడుతున్నాడు. అమానుషం అంటే ఎట్లా అవుద్ది అప్పిరెడ్డి? టీచర్ల సస్పెన్షన్ ఎలా తప్పు అవుద్ది అప్పిరెడ్డి? ముగ్గురు ఎంపీపీ టీచర్లను తీసుకొని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మిథున్ రెడ్డితో కలిసి కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలిసి వాళ్ళు విన్నవిస్తారా? ఈ డిఎస్సిలో పొరపాటు జరిగినాయి, ఇది దీన్ని మీరు టేకప్ చేయాలి అని మాట్లాడతారా? అలా మాట్లాడవచ్చా? దానికి ఒక ప్రోటోకాల్ ఉండదా? సిస్టమ్ ప్రొసీజర్ ఉండదా? డైరెక్ట్గా టీచర్లు వెళ్ళి చేసేవచ్చా? నీకు తెలీదా? మీకు గౌరవం ఉంటే ఉందా? అసలుకి రాజ్యాంగం అంటే తెలుసా మీకు? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఏమిటో తెలుసా? ఆ బుక్ ఎట్లా ఉంటుందో తెలుసా? ఆ బుక్లో ఎన్ని పేజీలు ఉంటాయో తెలుసా? ఒక్క పేజీ అయినా మీకు తెలుసా రాజ్యాంగం అంటే? మీలాంటి మూర్ఖులు, ఈ జగన్ ఒక పెద్ద మూర్ఖుడు, మీరు అంతకన్నా పరమ మూర్ఖులు. మీకు రాజ్యాంగం తెలీదు, చావదు. రాజ్యాంగం తెలియకుండా ఢిల్లీ వెళ్ళిపోయి సిస్టమ్ ప్రకారం వెళ్ళకుండా వెళ్తే టీచర్ సస్పెండ్ చేయరా? తప్పు కదా అది? మీకు తప్పు కాదులేండి. మీ జగన్మోహన్ రెడ్డికి మీకు ఏంటంటే సుప్రీంకోర్టుని మీరు లెక్క చేయరు, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని లెక్క చేయరు, మీకు ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు అంతే. అది మాత్రం సందేహంగా చెప్పచ్చు. ఈ అంటాడు అప్పిరెడ్డి సిబిఐ విచారణ జరిపించాలి, డిఎస్సిలో పేపర్ లీకేజ్ అయింది, డిఎస్సి స్పోర్ట్స్ కోట నియామకాలలో అన్యాయం జరిగింది, చాలా ఇది అన్యాయం అని గొంతు చించుకుంటున్న ఈ అప్పిరెడ్డి దీన్ని సిబిఐకి అప్పచెప్పాలన్నాడు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? తిరుపతి గమనించారా? సిబిఐకి ఇస్తే ఈ కేసు ఎప్పట్లో తేలదని వాళ్ళకి ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అందుకు ఉదాహరణ. జగన్మోహన్ మీద నమోదైన సిబిఐ కేసులన్నీ అలాగే ఉన్నాయి. మహానుభావుడు 13 సంవత్సరాల నుంచి బెయిల్ మీద హ్యాపీగా బయటే ఉన్నాడు. 13 సంవత్సరాల కేసులు హీరింగ్ కూడా రావట్లేదు. ఇంకంతకని ఏంటి? ఇట్లా ఇట్లా ఇలా డ్రాగన్ అయిపోద్ది. ఇలాగ మనం డిఎస్సి కూడా మనం సిబిఐ అడిగాం కనుక అది ఎప్పటికి వెళ్తుందో తెలియదు. ఈ లోపల డిఎస్సీలు ఉపాధ్యాయులకు జరిగిన అన్యాయం మీద పోరాటం చేసిన వైసీపీ పార్టీ అని ప్రజల్లోకి తీసుకెళ్ళి దాని మించి పేరు సంపాదించుకొని తిరిగి గెలవాలనే ఒక ఉత్సుకతోటి ఉన్న వైసీపీ పార్టీ, అందులో ఈ లేల అప్పిరెడ్డి ఒక ఎమ్మెల్సీ అండి. నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ ఉత్సాహం కరెక్టే, కానీ ప్రజలకు అన్నీ తెలుసండి. ప్రజలకు తెలియదు అనుకుని వీళ్ళు ఇట్లా ఉన్నారు. వీళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటే, ప్రజలకు అన్నీ తెలుస్తున్నాయి. తెలిసిబట్టే 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఇచ్చారు. వీళ్ళు అదన్నీ మర్చిపోయి ప్రజలు పిచ్చోళ్ళు, మనం ఏం చెప్తే అదే నమ్ముతారు, మన సాక్షి పేపర్లు ఏది రాస్తే అదే కరెక్టు, మన సాక్షి టీవీలో ఏది చెప్తే అదే కరెక్టు, మన సాక్షి టీవీలో చెప్పిందే చెప్పి ఒక మంచిని చెడుగా తప్పుగా చిత్రీకరించి ఒక బ్రాహ్మణుడు మేకను తీసుకెళ్తే 4 దొంగలు కలిసి దాన్ని కుక్క అని ఒప్పించి ఆ పంతులు గారు ఆ మేక వదిలి వెళ్ళిపోయినట్లే ఈ ప్రజలు నమ్మించాలని ఒక బూటకపు ప్రపంచానికి తీసుకెళ్లాలని ప్రజలను అనుకుంటున్నారు. కానీ తెలుసుకోవాల్సింది ఒకటే, ఈ యొక్క సాక్షి టీవీ కానీ సాక్షి పేపర్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ప్రజలు మీ సాక్షి టీవీ నమ్మరు, సాక్షి పేపర్ నమ్మరు, వైసీపీ నాయకులు మాట్లాడే ప్రతి వీడియోని నమ్మరని తెలుసుకోమని ఈ వీడియో ద్వారా వాళ్ళందరికీ హెచ్చరిస్తూ చెబుతున్నాను. వివేకానంద రెడ్డి గారు ఉన్నారు, ఆయన ముందు హార్ట్ అటాక్, తర్వాత గొడ్డలు పోటు అన్నారు. గొడ్డలతో హత్య జరిగింది, మెడ తెగింది, రక్తం కారిపోయింది. దాని ముందు దాచారు, తర్వాత బయట పెట్టారు. అది జరిగి 8 సంవత్సరాలు అయింది. జగన్మోహన్ రెడ్డి ఏమో ఇది నారాసుర హత్య అని చెప్పి మాట్లాడాడు. మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ అధికారం ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద మరి కేసు పెట్టలేదు. నారావారి హత్య నారావారి గురించి ఏం చెప్పలేదు. హత్య జరిగినప్పుడేమో నాకు ఆంధ్ర పోలీసు నమ్మకం లేదు కనుక నేను తెలంగాణ హైకోర్టులో వేసి ఈ కేసు నాకు ఆంధ్రప్రదేశ్ నమ్మకం లేదు కనుక ఇది సిబిఐకి అప్పచెప్పాలని తెలంగాణ కోర్టులో కేసు వేశాడు. అంటే ఎందుకంటే సిబిఐ అంతా వీళ్ళకి ఒక జోక్ అయిపోయింది. సిబిఐ అంటే జోకు. ఈ కేసులు తేలరు, వాళ్ళు తేల్చరు, మనకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంది కనుక మనం ఎన్ని సంవత్సరాలైనా మన భారతీయ జనతా పార్టీ మనకు అండగా ఉంటుంది కనుక మనకేం పర్వాలేదు. ఆ కేసులు అక్కడే ఉంటాయి, మన హ్యాపీగా తిరిగవచ్చు, మన తప్పులు తడాకాలు చేసుకుంటూ పోతూ ఉండొచ్చు, మన హత్యలు చేయొచ్చు,
దారి దోపిడీలు చేయొచ్చు, రేపులు చేయొచ్చు, ఏం చేసినా చెల్లుతుంది. భారతీయ జనతా మనకు అండగా ఉందని ఒక అహంకారంతో కొట్టుమిట్టాడుతున్న ఈ దుర్మార్గులకి మరి ఆ భగవంతుడు శిక్ష ఎప్పుడు వేస్తాడో, ఆ భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు మనసు మారుతుందో, ఇటువంటి దుర్మార్గుల్ని సపోర్ట్ చేస్తున్నామే, ఇది మంచిది కాదని ఎప్పుడు తెలుస్తుందో మరి ఆ భగవంతుడే తెలియజేయాలి. నేను ఒకటే చెప్తున్నాను, అప్పిరెడ్డి స్వాతంత్రం కోసం ఎందరో మహనీయులు ప్రాణత్యాగాలు చేశారు. ప్రాణత్యాగాలు చేసి సాధించే స్వేచ్ఛని కూటమి ప్రభుత్వం అపహాస్యం చేస్తుందని మా అప్పిరెడ్డి మండిపడ్డాడు. కరెక్టే. మరి మీ నాయకుడు ఏడతో ఉన్నాడు, కూటమి ప్రభుత్వం స్వేచ్ఛను అపహాస్యం చేస్తుందని మాట్లాడుతున్నాం. ఓకే, మరి మీ నాయకుడు ఏడున్నాడు? మీ నాయకుడికి ఏమైనా దేశపై ప్రేమ ఉందా? భారతదేశం పట్ల అభిమానం ఉందా? ఏడతో ఉన్నాడు? జెండానే ఎగరేయలేదు 3 సంవత్సరాల నుంచి. జెండా ఎగరేసి జెండాకి వందనం చేయలేదు, భారతమాతకి జయం లేదు. నువ్వు మాట్లాడతావా మహనీయుల గురించి, త్యాగాల గురించి? ఏం మాట్లాడటం కాక ఒక పద్ధతి ఉండద్దా? పనికి మాట్లాడా ఏం మాట్లాడతారు అసలు నువ్వు? చట్ట ప్రకారం నాయకులు ప్రవర్తిస్తే షోకాజ్ నోటీస్ ఇస్తారు. వీళ్ళు పూర్తిగా ప్రోటోకాల్ను వదిలేసి కలిశారు. ఢిల్లీ వెళ్ళడం చాలా తప్పండి టీచర్లు. వీళ్ళు ఏంటంటే క్లియర్గా ఫోటోలతో సహా వీడియోలతో సహా పెద్ద సాక్షి టీవీలో సాక్షి పెద్ద పెద్ద ఫోటోలు పడినాయి. క్లియర్గా ఎవిడెన్స్ ఉన్నప్పుడు వాళ్ళని సస్పెండ్ చేయడంలో ఎటువంటి ఆక్షేపం లేదు. సస్పెండ్ చేయడం కరెక్ట్ అని డిపార్ట్మెంట్ డిఓగా సస్పెండ్ చేశారు. నేను ఒకటే అడుగుతాను, రేపు అప్పిరెడ్డి మీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి తీసుకెళ్ళింది కదా, ఆ 3 టీచర్లను ఎంపీ టీచర్ తీసుకొని ఎంపీని కలిసి విద్యాశాఖ మంత్రి కలిసింది కదా, అట్లాగే మీరు ప్రత్యేక తరగతి హోదా కోసం ఎందుకు మీరు ఢిల్లీ వెళ్ళి కలవలేదు? కేంద్ర ప్రభుత్వం అడగలేదు. అలాగే విశాఖ ఉక్కు కోసం మీరు ఢిల్లీ వెళ్ళి ఎందుకు అడగలేదు? టీచర్లతో కలిశారు కదా, అట్లాగే మీరు వెళ్ళి ఎందుకు కలిసి వాళ్ళకి విన్నపం చేసి ఇది మాకు ప్రత్యేక తరగతి హోదా కావాలి మాకు అని ఎందుకు బీజేపీ ప్రభుత్వం డిమాండ్ చేయలేదు? మాకు విశాఖ ఉక్కు ఇబ్బంది పడుతున్నారు, కార్మికులు జీతాలు రావట్లేదు, కార్మికులు జీతాలు ఇవ్వాలి, దానికి ఆ పరిశ్రమకి కావాల్సిన ముడిసరుకు దొరికేట్టు ఎందుకు మాకు గనులు కావాలని ఎందుకు డిమాండ్ చేయలేదు? డిమాండ్ చేసి ఎందుకు భారతీయ జనతా పార్టీని అడగలేదు? అడిగే దమ్ము ధైర్యం లేదు మీకు. తోక ముడుచుకుని పోతారు. మీ కేసులు పెట్టుకుని అడ్డు పెట్టుకుని మీరు నోరు మూసుకుని కూర్చుంటున్నారు. ఏ సంస్థ మీరు బీజేపీకి వెళ్ళగలిగారా? వెళ్ళి మాట్లాడారా? ఏం మాట్లాడాలి? ఎప్పుడు మాట్లాడే దమ్ము లేదు. ఎందుకంటే మీరు ఈ సంస్థ బీజేపీకి ఏమీ నష్టం లేదు కనుక ఢిల్లీ వెళ్ళారని ప్రజలు అనుకుంటున్నారు. అంటే ఈ టీచర్లు డిఎస్సి మీద వెళ్తే కనుక అది మీకు ఏమి నష్టం లేదు కనుక బీజేపీ పార్టీకి ఏమి నష్టం కలిశారని ఆ రకంగా ప్రజలు అనుకుంటున్నారు. ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడితే దెయ్యాలు వేదాలు చెప్పినట్లు ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలకు బాగా అర్థమైంది. సిబిఐ విచారణకు వెళ్తే ఊపిరి పీల్చుకోవచ్చు, కనీసం 20,000 పడుతుందని. అందుకనే మీరు సిబిఐ కానీ ప్రతిదానికి సిబిఐ అంటున్నారని ప్రజలు భావిస్తున్నారు. అప్పటికి 20 సంవత్సరాల తర్వాత రాజు ఎవడో రెడ్డి ఎవడో, అప్పుడు ఎవడు బతుకుంటాడో ఎవడు చచ్చిపోతే తెలియదు కనుక 20 సంవత్సరాల పాటు కేసులు నడుస్తాయి. ఈ లోపల మనం ప్రజలకి చెప్పొచ్చు, మేము డిఎస్సి కోసం పోరాడాము, నీతిగా పోరాడాము, మేము చెప్పబడి సిబిఐకి కేసు వెళ్ళింది అని గర్వంగా చెప్పుకొని ఏదో రకంగా ప్రాధేయపడి తిరిగి అధికారం రావచ్చని ఆశతోటి ఆశ అడియాస అవుతుందని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అందరికీ తెలిసిపోయింది. మీరు ఎందుకు సిబిఐ విషయాన్ని అడుగుతున్నారంటే అది తాస్వారం చేస్తుంది, 20 సంవత్సరాలు పడుతుంది మీరు అంటున్నారు. అందుకనే మీ సిబిఐ విషయాన్ని అడుగుతున్నారని ప్రజలకు అర్థమైంది. ఇక మీకు మీ మాటలు నమ్మరని, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ తప్పుడు మాటలను అర్థం చేసుకోరని ప్రజలు ఖచ్చితంగా వాళ్ళకి అన్నీ తెలుసు. మీరు ఏం మాట్లాడుతున్నారో, ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో తెలుగు ప్రజలకు గమనించి ఇటువంటి నీచమైన వ్యక్తులు తిరిగి అధికారం రావడానికి ఎన్ని రకాల ప్రయత్నం చేస్తారో మీరు గమనించి వేడుకుంటున్నాను. తప్పకుండా ఈ నాయకులు, వైసీపీ నాయకులు ఎప్పుడూ అబద్ధాలు చెప్తుంటారు, అబద్ధాల మీద బగుతారు. అటువంటి అబద్ధపు టీవీని, అబద్ధపు సాక్షి పేపర్ని, ఆ సాక్షి టీవీని చదవద్దని మీ అందరికీ కోరుకుని చదువుకున్నాను. జై జనసేన, జై హింద్.